ఈరోజు వర్షం పడ్డది. నాకు ఈరోజు చూడలేదు. నాకు ఆన్లైన్ క్లాస్ ఉన్నాయి. నేను ల్యాప్టాప్ మా ఫ్రెండ్స్ వస్తారు. సీసర్ అన్నం తెచ్చారు. ల్యాప్టాప్లో మీ ఫ్రెండ్స్ వస్తున్నారా? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ ఈ వీడియో ఏంటనేది మాకు అన్నం చెప్పేసింది కదా. ఈరోజు తనకి ఆన్లైన్ క్లాసెస్ అనమాట. యాక్చువల్గా ఫుల్గా రైన్ పడుతుందని స్కూల్కి అయితే హాలిడే ఇచ్చారు. 2 hours ఆన్లైన్ క్లాసెస్ అయితే పెట్టారనమాట. మార్నింగ్ 9 to 11:15 వరకు జరిగిందనమాట క్లాసు. యాక్చువల్గా డైలీ మా లక్కీ 8:30 కల్లా లేచిపోతాడు వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళే టైంకి. కానీ ఈ రోజు ఏంటో ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయ్యి 5 నిమిషాలు ముందే లేచాడనమాట. ఒక పక్కన దీనికి ఆన్లైన్ క్లాస్ స్టార్ట్ అయిపోయింది, ఇంకొక పక్కన వాళ్ళ డాడీ ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో ఇగో మా లక్కీగా లేచి కూర్చున్నాడు. ఇంకా ఆ సిచ్యువేషన్ మేము ఊహకే వదిలేస్తున్నాను. స్కూల్లో ఎలా కూర్చుంటుందో ఏమో కానీ ఇక్కడైతే ఒక 2 గంటలు ల్యాప్టాప్ ముందు కూర్చోబెట్టడానికి నాకు దేవుడు దిగొచ్చాడు అనమాట. ఫస్ట్ సెక్షన్ ఇంగ్లీష్ తీసుకున్నారనమాట. కొంతసేపు రీడింగ్ చేయించారు. తర్వాత ఇప్పుడు రైమ్స్ చెప్తున్నారు. జంపింగ్ చేయమంటే ప్లేయింగ్ చేయమంటే మాత్రం ఫస్ట్ ఉంటుంది. ఈ తర్వాత లెటర్స్ రాయిపించారనమాట. ఈ మంత్ 13 నుంచి మా కన్నమ్మకి మళ్ళీ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఇంగ్లీష్ పోర్షన్ A to P లెటర్ వరకు రాయాలంట లైన్గా. ఇక్కడ టీచర్ అదే చెప్తున్నారనమాట. వాళ్ళ మేడం చెప్తుంటే ఇక్కడ రాస్తుంది. ఇంకా వాళ్ళ మేడం D లెటర్ దగ్గర ఉండగానే ఇవిడ గారు JK వరకు వచ్చేసింది అనమాట. ఆమె డీటెయిల్గా చెప్తున్నారు అక్కడ వాళ్ళ మేడం. ఇది మాత్రం లైన్గా రాసుకుంటూనే వెళ్ళిపోతుంది. రైటింగ్ మాత్రం చాలా అందంగా లైన్గా రాసుకుంటూ వెళ్ళిపోతుంది. మధ్యలో ఏదైనా లెటర్ చూపించి వాట్ ఈస్ దిస్ లెటర్ అంటే మాత్రం చెప్పదు. మెల్లగా ఈ ఇయర్ కంప్లీట్ అయ్యే టైంకి అవి కూడా వచ్చేస్తాయి. దానికోసం ఆలోచించి బుర్రలు బద్దలు కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏం లేదని అర్థమైంది నాకు. సో నేను కూడా దాన్ని ఫ్రీగా వదిలేసాను. నేర్చుకున్నంత వరకు నేర్చుకుంటుందని చెప్పి. దానికి ఇప్పుడు 4 years నడుస్తున్నాయి అన్నమాట. ఈ 4 yearsకి ఇలా రాస్తుందంటే గ్రేటే నా దృష్టిలో. అందరికన్నా ఫస్టే రాసేసానని చెప్పి చూపించేస్తుంది వాళ్ళ మేడంకి. ఫినిష్ మ్యామ్ అని చెప్పి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మా కన్నమ్మ దగ్గర తనకి ఏమైనా లెటర్ రాలేదనుకోండి, స్ట్రోక్స్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే రాసేస్తుంది అనమాట. అంటే ఇక్కడ స్టాండింగ్ లైన్ రాసి ఇట్లా కర్వ్ రాస్తే P అవుతుంది, సర్కిల్ చేసి ఇట్లా స్టాండింగ్ లైన్ రాస్తే Q అవుతుంది. అట్లా చెప్తే మాత్రం తను ఫామ్ చేసేసుకుంటుంది లెటర్ని. ఇక్కడ మ్యాచింగ్కి లెటర్స్ కూడా పిల్లలతో రాయిపించారు. అదైతే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే మనం హెల్ప్ చేసామనుకోండి, ఓన్లీ వాళ్ళు ఇలా మ్యాచింగ్ ఒకటే చేస్తారు. అదే వాళ్ళతో రాయిపించామంటే వాళ్ళకి మధ్యలో లెటర్స్ చెప్తారు కాబట్టి ఐడెంటిఫికేషన్ కూడా వస్తుంది అనిపించింది. ఇక్కడ మీ ఫోకస్ మా లక్కీ గన్ మీద పెట్టండి. నా ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాడు, ఎందుకంటే నిద్రమత్తులో ఉన్నాడు కాబట్టి. ఇక్కడ నుంచి చూపిస్తాడు నాకు చుక్కలు. వాడు వాళ్ళ అక్కని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి నేను పడిన పాటలు అంతా ఇంత కాదు అసలు. ఇంకా పాలు పట్టించేసిన తర్వాత వాళ్ళ తాతగారి దగ్గర తీసుకెళ్తుంటే ఏడుస్తున్నాడు అనమాట వెళ్ళనని చెప్పి. ఇక ఇంగ్లీష్ సెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి నెంబర్స్ అనమాట. నెంబర్స్ ఎగ్జామ్కి 1 to 30 నెంబర్స్ వరకు ఉంటుందంట పోర్షన్. అవైతే లైన్గా రాయిపిస్తున్నారు. Right. 2 1 21. 2 1 20. 1 2 3 21. 1 రా ఇంకా. Next count the 1 comes. 4 2 మళ్ళీ 2 after 4 22 7 1 4 14. Neatly, right? Neatly dress. Yes. 1 14
1 4 14. After 14. 1 5 15. Right properly. మీ టీచరే రాస్తున్నారు. 5. How you have to write 5? See, look here. Sleeping line, standing line, curve line, and little small you have to write. Sleeping line, standing line, curve line. 5. Write 5 properly. ఫాస్ట్గా రాసేస్తే ఒక పని అయిపోతుంది, పక్కన పడేయచ్చు అని అనుకుంటుందో ఏమో కానీ అక్కడ వాళ్ళ మేడం ఇంకా 15 16 ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఈవిడ గారు 30 వరకు వచ్చేసింది. 70. 7. Wrong. Now we are going to read. Come on. After writing, we are going. 10 minutes ki break. ఇంకా 1 to 30 నెంబర్స్ ఒకసారి రీడింగ్ చేయించేసిన తర్వాత 10 మినిట్స్ బ్రేక్ ఇచ్చారనమాట. ఈ 10 మినిట్స్లో నేను వెళ్ళి మా లక్కీ గారిని చూసుకుని వచ్చాను. తర్వాత దీన్ని బయటికి పంపిస్తే మళ్ళీ దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి నాకు చాలా కష్టమైపోతుంది. అందుకని చెప్పేసి దాన్ని అక్కడే కూర్చో, నీకు అన్నీ ఇక్కడే ఇస్తా అని చెప్పేసి స్నాక్స్ వాటర్ బాటిల్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చి ఇచ్చానమాట. ఇంకా బ్రేక్ అయిపోయిన తర్వాత వాళ్ళ మేడం అందరినీ స్మైలీ ఫేసెస్ యోయో ఫేసెస్ పెట్టమన్నారనమాట. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటా అన్నారు. ఇందాక లెటర్స్ని మ్యాచింగ్ చేయించారు కదా, అలాగే నెంబర్స్లో కూడా ఆఫ్టర్ నెంబర్స్ రాయిపించారనమాట. Oh, okay. I'm in mute. I didn't observe. 6 straight. I'm taking a screenshot. Screenshot. Yo. Come on. Yo. క్లాస్ ఫినిష్. నేను మ్యాషింగ్ చేసా, అప్పుడు తర్వాత నమ్మస్ రాసా, తర్వాత ఇల్లు బుట్టి చల్లుకున్నా. స్కూల్కి వెళ్ళినా కూడా జుట్టు ఇలాగ అవ్వదు తెలుసా, అలా చేసుకొని జుట్టు ఇటు తిరుగు జుట్టు చూడండి. అసలు ఆన్లైన్ క్లాస్ అంటే ఎంత నీట్గా ఉండాలి. స్కూల్కి వెళ్తే పోనీ అనుకోవచ్చు ఇట్లా అయిపోతుంది అని చెప్పి, ఆన్లైన్ క్లాస్లో కూడా ఇలా చేసుకుంది. ఆన్లైన్ క్లాస్ ఏమో కానీ నాకు వాసిపోతుంది అనమాట. బయటేమో ఆడు ఏడుస్తున్నాడు, ఈ లోపలేమో దీనికి అర్థం కాదు అక్కడ మేడం చెప్పేది. అది మళ్ళీ దీనికి నేను ట్రాన్స్లేట్ చేసుకోవాలి, వినదు. ఈ క్లాస్ వల్ల చుక్కలు కనిపించేది నాకే అనమాట. కన్నా స్కూల్కి వెళ్ళిపోవడమే బెటర్ అనిపించింది నాకైతే. మా వీడియోని లైక్ చేసేలే, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్. ఇటు చూసి చెప్పు బాయ్.